హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన ఆన్సర్కి రిలీజ్ అయింది కదా ఫ్రెండ్స్. అందరూ చూసుకున్నారు కదా. సో అందరూ ఏమంటున్నానంటే, నేను ఒకటి ఏపీకి సంబంధించిన ఒక డేటా చెప్పడం జరిగింది. సో ఇంతమందికి ఇన్ని మార్క్స్ వచ్చాయని. సో అందరూ ఏమో అడుగుతున్నారంటే, అన్న పీఈటీ కట్ ఆఫ్ చెప్పండి అన్న అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను పీఈటీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సో నేను చెప్పే పరంగా అయితే 5 మార్క్స్ అబోనే 5 మార్క్స్ లోన ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్ ఉంటుంది నాకు తెలిసి. వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయంటే ఇప్పుడు ప్రీవియస్ ఉన్న కట్ ఆఫ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నా లేకున్నా, కొద్దిగా తక్కువ ఉన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నా కానీ పీటీకి ఎలిజిబుల్ అవుతారు. దానిలో ఏం డౌట్ లేదు. పోస్టులు ఇంక్రీజ్ అయినాయంటే ఖచ్చితంగా నేను చెప్పిన దాంట్లో 5 మార్క్స్ లో అయినా 5 మార్క్స్ అబోవ్ అయినా కానీ క్వాలిఫై అవుతారు పీటీకి. దానిలో నో ప్రాబ్లం. సో మెయిన్ ఏంటంటే మనకు కావాల్సింది జాబ్. సో మనకు కావాల్సిన జాబ్ కాబట్టి మన పీఈటీ కట్ ఆఫ్కి ఫైనల్ కట్ ఆఫ్కి ఎవ్వరు ఊహించని కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. ఫైనల్కి వచ్చేసరికి మేము అనుకునేది ఒకటి ఉంటుంది, ఆడ జరిగేది ఒకటి ఉంటుంది. సో ప్రీవియస్ 3 years కట్ ఆఫ్ వేరే ఉంది, సరే కట్ ఆఫ్ వేరే లెవెల్ ఉంది. సరే దాన్ని అనలైజ్ చేసుకుని చెప్పాలంటే, ఇప్పుడు కానీ వాడు 50,000 దగ్గర పోస్టులు ఇంక్రీజ్ అయినాయంటే, సో ఇప్పుడు వచ్చిన మార్క్స్ పీఈటీ కట్ ఆఫ్కి ఫైనల్ కట్ ఆఫ్కి 15 అబోవ్ 20 అబోవ్ ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు. 20 అబోవ్ ఉన్నా కానీ ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. సో నాకు తెలిసి ఇంత కట్ ఆఫ్ వెళ్ళదని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. నార్మల్ సెన్స్ స్కోర్ ఉంది, ఇంకా పీఈటీ వెళ్ళాల్సింది ఉంది, మళ్ళా మెడికల్ ఉంది, రీమెడికల్ ఉంది. సో ఈ ప్రాసెస్ అయిన వరకు 1:2 తీయాలి. సో అంతవరకు వెయిట్ చేయాల్సిందే. సో నేను ఇప్పుడు చెప్పే కట్ ఆఫ్ ఒక 5 మార్క్స్ ఎక్కువనే పెట్టుకోవచ్చు. పోయినసారి కట్ ఆఫ్ కన్నా ఈసారి కట్ ఆఫ్ ఒక 5 మార్క్స్ ఎక్కువ అబ్బు పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ నోటిఫికేషన్కి ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. సీరియస్గా ప్రిపేర్ కాండి ఈసారి. ఎందుకంటే వచ్చే కొద్దీ కాంపిటీషన్ తగ్గుతుంది. కానీ ఈసారి అటెండెన్స్ సరిగ్గా లేదు అని చెప్తున్నారు కొంతమంది. సరే అటెండ్ కాలేదని చెప్తున్నారు. సరే ఏది ఏమైనా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి, ఎందుకంటే వాళ్ళు న్యూ మెంబర్స్ వచ్చారని వాళ్ళు మన కాంపిటీషన్ కాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు అది. కాబట్టి మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కి హై స్కోర్ మీద ఉండాలి. సో వాళ్ళకి ఛాన్స్ చేయకూడదు. సో అలా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు జస్ట్ పీటీ క్వాలిఫై అయినంత మాత్రం జాబ్ వస్తుందని పక్కగా ఏం చెప్పలేము. సో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఈజీగా వెళ్ళిపోతారు. సో మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉండదు. సో అది మీ డేర్నెస్ మీకు వస్తుంది. సో ఏ కేటగిరీ అయినా కానీ ఇప్పుడు ఏ కేటగిరీ అయినా 5 మార్క్స్ అబోవ్ పెట్టుకోండి. AWS 5 మార్క్స్, ఓబీసీ 5 మార్క్స్, జనరల్ అండ్ నక్సల్ అయినా ఏదైనా కానీ 5 మార్క్స్ అబోవ్నే పెట్టుకోండి. ఒకవేళ పోస్టులు ఇంక్రీజ్ అయితే 5 మార్క్స్ లోనే వస్తుంది. 5 మార్క్స్ ఇంకా లో కట్ ఆఫే ఉంటుంది. సో నేను చెప్పేది అదే. సో నేను నెక్స్ట్ వీడియో నేను తెలంగాణ సంబంధించిన పీటీ కట్ ఆఫ్ కూడా చెప్పాను. సో ఇంకోటి ఏంటంటే, నేను ఏపీ మెయిల్కి సంబంధించిన రీసెంట్గా ఆన్సర్కి రిలీజ్ అయింది కదా ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఇంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఒక డేటా అనాలిసిస్ చెప్పడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పోయి చూసేయండి. సో ఇంకా నేను ఫీమేల్కి సంబంధించిన ఏపీది, తెలంగాణకు సంబంధించిన మేల్ ఫీమేల్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతమంది క్వాలిఫై అయినారు, ఎంతమంది చూసుకున్నారు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ అడగాలంటే నాకు టెలిగ్రామ్లో అడగవచ్చు ఫ్రెండ్స్. టెలిగ్రామ్ లింక్ కింద ఉంది. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు ప్రశ్నలు అడగచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.